అందుకని 14:6 యోహాను సువార్తలో ఏమన్నారు? చదవద్దు. నేనే మార్గమును ఇందాక చిన్నపిల్లలు స్కిట్ వేస్తూ ఆ చక్కని సత్యాన్ని చెప్పారు. హల్లెలూయా చెబుదాం. పిల్లలకు ఒకసారి ఇప్పుడే చప్పట్లు పట్టండి. ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళాలంటే విమానం అది ఇది, కానీ పరలోకం వెళ్ళాలంటే మాత్రం ఒకే మార్గం, ఆయనే యేసు. ఎందుకని ఇందాక నుంచి చెప్తూనే ఉన్నాను నేను. సర్వ శరీరులకు దేవుడు, సర్వ లోకానికి దేవుడు, సర్వ సృష్టికి కర్త, పాపము లేని పరిశుద్ధుడు. లోకం అంతా పాపంతో నిండి ఉన్నది. రుజువే చూస్తా ఉన్నాను. ఎక్కడ చూసిన మోసము, కల్తీ. ఎందుకని? హృదయం చెడిపోయి ఉన్నది. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నా కుమారుడా, నీ హృదయం నాకు ఏమో ఏం చేస్తాను. ముందుకు వచ్చిన పాపలు చెప్పండి అమ్మా, ఏం చేస్తానని ఇవ్వమన్నారు? హలో, ఏం చేయటానికి ఇవ్వమన్నారు? హృదయంలోనికి యేసయ్య వస్తే పరిశుద్ధుడు, వస్తే పరిశుద్ధత, నీతిమంతుడు వస్తే నీతి. హృదయంలోంచి రక్తం అన్ని అవయవాలకి ప్రవహిస్తూ ఉంది. అవునా కదా? గుండెలో నుండి. ఆమేన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలోనికి వస్తారో, నీ అవయవాలన్నీ పరిశుద్ధంగా నీతిమంతులుగా తీర్చి ఫస్ట్ ఆయన చెప్పింది చేస్తూ ఉండగా మార్చడానికి శక్తి కలిగింది యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము. హల్లెలూయా. పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాట చూస్తాం మనము. యేసుక్రీస్తు ప్రభువారి మాటకు ఏముందో చూస్తాం. చదవండి. ఎందుకనగా రోమా 1:16 సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి. హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఎవరి శక్తి? దేవుని శక్తి. దేవుని వాక్కుకు దేవుని శక్తి ఉన్నది. అందుకని ఈ సువార్త వలన అనేకులు మార్చబడుతూ, కఠోరమైన పాపులు మార్చబడుతూ, మర్డర్ చేసేవారు, తాగుబోతులు మారుతూ యేసుని అంగీకరించి సువార్తపురం అని ఒక చోట ఉంటుంది గుంటూరు దగ్గరలోనే. ఎక్కడో అది ఏ పురం అయిందో తెలుసండి? సువార్తపురం. హల్లెలూయా చెబుదాం. అంత దొంగలే అక్కడ, ఇప్పుడు అంత సువార్తికులే. హల్లెలూయా. మనిషిని మార్చడానికి శక్తి కలిగింది ఈ దేవుని వాక్యం. మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఏ విషయంలో ఎలాగుండాలో అన్ని విషయాల్లో ఏం చేయాలో చెప్పింది ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, బైబిల్. అందుకని ఈ గ్రంథాన్ని చేత పట్టుకోవటం కాదు, దీనిలో ఉన్న మాటలను హృదయంలో చేర్చుకుంటే ఆ మాటని ప్రతి అవయవంలోనికి వెళ్ళి నిన్ను మార్చటానికి ఆ శక్తి ఉన్న వాక్కు. కాబట్టి ఈ వాక్కును స్వీకరించండి, ఈ వాక్కును అనుసరించి నడుస్తూ ఉండండి, ఈ వాక్కును సొంతం చేసుకోండి ప్రభువునందు ప్రియులారా. ఈ రాత్రికాల సమయంలో ఎన్నేళ్ళ నుంచి వింటున్నారో, నువ్వు మారావా లేదా ఒకసారి నిన్ను నువ్వే చూసుకో. నిజమైన క్రైస్తవుడు అద్దంలో చూసుకుంటూ ఉండగా గ్రాఫ్ అంటారు, అంటే 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావు, తర్వాత ఎలా ఉన్నావు చూస్తూ ఉంటే ఖచ్చితంగా యేసయ్యతో నువ్వు నడుస్తూ ఉంటే, యేసయ్యతో సహవాసం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీలో మార్పు అందరికీ కనపడుతుంది. ఫస్ట్ నీకు కనపడుతుంది. నువ్వెవరో నీకే తెలుసు ఫస్ట్. అవునా కదా? చెప్పండి ఒకసారి. చివరి ఉన్నవాళ్ళు నువ్వేమై ఉన్నావో నీకే తెలుసు. వాళ్ళు అట్లా అనుకున్నారు, ఇట్లా అనుకున్నారు, నీకు నాకు అనవసరం. నిన్ను లెక్క అడిగేది యేసుక్రీస్తు ప్రభువారు. నా బిడ్డలను పంపించాను, నా మాటలు వినిపించాను, ఏం చేశావు? వాళ్ళ మాటలు విని నా మాటలు వ్యర్థం చేసుకున్నావా? రేపొద్దున అడిగినప్పుడు లెక్క. ఇవన్నీ కూడా సాకులు చెల్లవు ప్రభువునందు ప్రియులరా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు గమనించండి. వినటి వల్ల యేసయ్య మాటలు వింటే విశ్వాసం కలుగుద్ది. విశ్వాసం కలిగినప్పుడు దేవునికి విధేయత చూపించి ఆనాడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి లక్షల మంది బయలుదేరారు. కానీ బయలుదేరిన వారిలో 2 మాత్రమే అక్కడికి వెళ్ళారు. ఆ 2 మాత్రమేనా? ఇంకెవరైనా ఉన్నారా? బయలుదేరిన పెద్దలలో 2 మాత్రమే. ఆ తరువాత లక్షల మంది ఉన్నారు వారి సంతానం. అవునా కదా? ఎందుకు చేరలేకపోయారు వాళ్ళు? దేవుని మాట విననందువలన. ఎందుకు చేరలేకపోయారండి? విధేయత చూపనందువలన, దేవుడు చెప్పింది చేయనందువలన. ఈ రోజున మనం కూడా వింటూ దేవుడు చెప్పింది చేయకుండా ఉంటే, మనల్ని మోసం చేసుకుంటే మనమే పరలోక రాజ్యం లేము. పరలోకి వెళతామని ఇక్కడే నిర్ధారణ నీకు నాకు కలుగుద్ది, ధైర్యం కలుగుద్ది యేసయ్యను నమ్మిన వారికి. హల్లెలూయా. 14:26 అపోస్తుల కార్యంలో, సామెతల గ్రంథంలో 14:26 ఒక మాట చూడండి. ఏమనుందో?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. ఏ ధైర్యం చెప్పండి? ఏ ధైర్యం? బహుధైర్యం, మామూలు ధైర్యం కాదు. ఎందుకని? దేవుడంటే భయభక్తి కలిగి ఉన్న మనిషికి పాపం వెళ్ళిపోతుంది, చీకటి నుంచి బయటకు వస్తారు, వెలుగులోకి వస్తారు. అందుకని ధైర్యంగా ఉంటారు. చీకట్లో ఉన్నవారు నక్కుతూ ఉంటారు. ఇంకా ఎంత మాత్రం చీకట్లో ఉండవద్దు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నారు. అందుకని ఎక్కడ చూసిన స్టార్స్ కొవ్వొత్తులు అని చెప్తా ఉంటారు. కొవ్వొత్తులాగా మనం కొవ్వు అయిపోయిన తర్వాత ఆగిపోద్ది. అలా కాదు, యేసయ్య చేత వెలిగించబడిన మనము వెలుగుతూనే ఉంటాము. హల్లెలూయా. 119వ కీర్తనలో 130 వచనంలో ఒక మాట చూడండి. ఏం జరుగుతుందో? యేసయ్య మాట, వెల్లడి అగుట తోడనే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఒకసారి హల్లెలూయా. అప్పుడు చివరకు కూర్చున్న వారందరూ కూడా దేవుని మాట విడుదలవటంతోనే వెలుగు కలుగుతుంది. ఎందుకంటే వెలుగై ఉన్న దేవుని వాక్యము, వెలుగుతో నిండున్న వాక్యము, శక్తి కలిగిన వాక్యము నీ చీకటిని తొలగించి వెలుగులోకి నిన్ను నడిపించేది, వెలుగై ఉన్న పరలోక రాజ్యంలోకి నిన్ను తోడుకొని వెళ్ళేది దేవుని వాక్యము. అశ్రద్ధ చేయకండి, విని మర్చిపోవద్దండి. దారి ప్రక్కన పడ్డ గింజల వలె, విత్తనాల వలె మీరు ఉండకండి. సైతాను ఎత్తుకొని పోతాడు. మీరు ఫలించాలంటే మంచి నేలన పడినటువంటి గింజలాగా ఎలా ఫలించాయండి? 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలించారు. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియ సోదరి సోదరులారా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, సర్వ సృష్టికి కర్త, నిన్ను నన్ను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుని వాక్యము మనకిచ్చి వెళ్ళారు. ఇంకొక్కటే మిగిలింది ఈ గ్రంథంలో నెరవేరటానికి. ఆ ఒక్కటి ఏమిటంటే మారుమనసు పొందటం. మరలా యేసయ్య రాబోతూ ఉన్నారు. అదొక్కటే. ఆయన వచ్చే లోపుగా, మనం ఈ లోకాన్ని విడిచే లోపుగా అదే మనం పొందాలి. ఏ మనసు? మారు అంటే ఉన్నది పోవాలి. ఎక్కడైనా చూడండి, వెలుగు చీకటి కలిసి ఉంటాయా? ఏమో తెలియదు. కానీ ఇప్పుడు లైట్లు తీసేస్తే వెంటనే ఇదంతా ప్రాంతం అంతా ఏం నిండుద్ది? చీకటి నిండుద్ది. ఎక్కడుందో మరి తెలియదు చీకటి. ఓకే, లైట్ వేయగానే మరి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. రెండు కలిసి ఉండటం జరగని యేసుక్రీస్తు ప్రభువారి వాక్యాన్ని అంగీకరిస్తే నీవు వెలుగుమయముగా మారిపోతావు. హల్లెలూయా. ఒక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని చెప్పారు యేసు ప్రభువారు. అందుకనే చీకటిని పారదొరలడానికి, పాపాన్ని పారదొరలడానికి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి అని చెప్పింది చేసేవారు పాలలో నీళ్లు కలపలేరు. ఆమేన్. పాలలో నీరు అంటే కల్తీ చేయడానికి ధైర్యం చేయజాలరు. అలవాటుని మార్చేస్తే దేవుడు భయం వస్తుంది వారికి. ఎవరు భయం అండి? మా దగ్గర చుట్టూ ఒక పాలు పోస్తూ కొంచెం ఏ పాలంట? తోడు పాలంట. పొయ్యి లేకుండా ఉండలేకపోతున్నానని చెబుతూ దగ్గర చుట్టమని నేను తీసుకుంటే అంటే నాకు ఒకటి అర్థమైంది అనమాట, దేవుని వాక్యం నిజమని. ఏమని? హృదయంలో అది ఉన్నంత కాలము కల్తీ, ఆ పాపం యొక్క ప్రభావం మనుషుల పని అది ఏది చూడదిక. ఎప్పుడైతే వెలుగై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో చుట్టాలు కావక్కర్లేదు, ఎవరికి కూడా అన్యాయం చేయలేము. దేవుని గొప్పతనం అది. హల్లెలూయా. మనలో ఎందుకు రావట్లేదు? ఎందుకు మనలో మార్పు రావడం లేదు చెప్పండి? వింటూనే ఉన్నారు. ఎంతమంది విన్నారో. నేను నా 32 సంవత్సరాల సేవలో ఎంతమందిని చూశాను. సేవకులు, పెద్ద పెద్ద వాళ్ళని, రకరకాల వాళ్ళని, చిన్న వాళ్ళని, అందరినీ చూశాను నేను 32 సంవత్సరాల నుండి సేవ చేస్తూ. ఆమేన్. నేను అందుకని నాకు బాధ ఏంటంటే వింటున్నారు, వెళుతున్నారు, మార్పు మాత్రం రావట్లేదు. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. ప్రియ సోదరి సోదరులారు, ఈ రాత్రికాల సమయంలో ఈ అయ్యగారు ఎంత ఖర్చు పెట్టి నాకు చక్కటి భోజనం కొంచెం తిన్నా నేను, చాలా టేస్ట్గా ఉంది. అందరి కోసం ఉందండి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, బ్రతికినంత కాలం తినే అవకాశం. ఆమేన్.
కాబట్టి మార్పు చెందకపోతే, ప్రభుని అంగీకరించకపోతే, ప్రభు చెప్పింది చేయకపోతే మనం మారము. మార్పు చెందని వారికి పరలోక రాజ్యంలో చోటు లేదు. ప్రియ సోదరి సోదరులారా, మనల్ని మనం మోసం చేసుకోవటానికి వీలు లేదు. దేవుడు రమ్మని పిలిస్తే వెళ్ళిపోవటానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇంతవరకు యేసుని అంగీకరించిన వారు, హృదయంలోకి చేర్చుకొనిన వారు, రెండేసయ్యా నా హృదయాన్ని మార్చండి యేసయ్యా, తద్వారా నేను నా కుటుంబం కోసం ప్రార్థన చేయడం ద్వారా నా కుటుంబం మారిపోవడానికి అవకాశం ఉంది. అలా నా కుటుంబం కూడా మారిపోవాలి యేసయ్యా అని మార్పు చెంది నీవు ఓ భక్తురాలుగా నీ ఇంట్లో ఉంటే నీళ్ళు మార్పు చెందడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. ఎప్పుడో తెలియదు కదా, పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు, యేసయ్య ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక్కరోజు 1000 సంవత్సరాలు అంటే మనకి లెక్కకి అందరు అన్నమాట. ఒకరోజు 1000 సంవత్సరాలు అంటే అబ్బో ఇక చాలా టైం ఉంది అనుకుంటామేమో. 1000 సంవత్సరాలు ఒక్కరోజుగా కుదించేసి ఆయన రాగలుగుతారు. హల్లెలూయా. రెండోసారి యేసుక్రీస్తు ప్రభువారు రానయున్న ఈ తరుణంలో ప్రియ సోదరి సోదరులారా, ఇంకా వినుకుంటూ తిని పండుకొని మరలా లేచి మరలా ఏంటం తింటాం పండటం లేచి రావటం వింటూనే ఉంటే రక్షణ పొందేది ఎప్పుడు, నీవు మారు మనసు పొందేది ఎప్పుడు, బాప్తిస్మం తీసుకునేది ఎప్పుడు, సిద్ధపడేది ఎప్పుడు, ఆయన పిలిస్తే అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉండేది ఎప్పుడు, ఆలోచన చేయమని ప్రభునందు ప్రియులారా ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ప్రియ సోదరి సోదరులారా, నిర్లక్ష్యం చేయకండి. యేసయ్య ఎవరో అనుకుంటే పొరపాటు. లోకరక్షకుడు, సర్వ శరీరులకు నువ్వు శరీరం అంటే నువ్వు మనిషి అయితే నీకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, ఆమేన్. నువ్వు మనిషి అయితే ప్రతి మనిషికి దేవుడు యేసయ్య. ఇప్పుడే చదువుకున్నా, అవునా కదా? సర్వలోకానికి దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, జీవం కలిగినట్టు బ్రతికున్న దేవుడు. హల్లెలూయా. బ్రతికున్న దేవుడు మాట్లాడతారు. బ్రతికున్న దేవుని మాటలు మాట్లాడతాయి, మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రాత్రికాల సమయంలో. నిర్లక్ష్యం చేయబాకు. తండ్రి నేను పాపినని గ్రహించు. భక్తురాలువా, ఎప్పుడో బాప్తిసం పొందావా? ఇంకా పాప నుంచి బయటపడకుండా కింద పడి లేస్తూ ఉన్నావా? ఈ రాత్రికాల సమయంలో ప్రభుని అడుగు, తండ్రి నా హృదయంలోనికి రండి, నన్ను మార్చండి అయ్యా, నేను మీరు చెప్పింది చేస్తాను. ఏ వ్యక్తి అయితే యేసయ్య వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన చెప్పింది చేస్తూ ఉంటారో వారు మార్పు చెందుతూ ఉంటారు. ఆమేన్. అవునా కదా? అవునా కదా? ఆమేన్ చెప్పండి మరి. అవునైతే ఆమేన్. సో ప్రియ సోదరి సోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను.